నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించే అదృష్టం నాకు దక్కింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఒకే వేదికపై 400 వివాహాలు, పెళ్లి పెద్దలు డిప్యూటీ సీఎం భట్టి. పూర వీధుల్లో శ్రీకృష్ణ భగవాన్ ఊరేగింపు, ప్రబోధానంద యోగీశ్వర్ల శిశు బృందం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుండడం, అధికార దర్పం ప్రదర్శించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివి సహించేది లేదని మంత్రివర్గ సమావేశంలో హెచ్చరించారు. ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్డోజర్లు, ప్లోక్లైన్లతో కూల్చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదని స్పష్టం చేశారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని, వారి జిల్లాలోని ఎమ్మెల్యేలను వారే గైడ్ చేయాలని సూచించారు. ప్రవర్తన సరిగా లేని వివాదాలకు కారకులవుతున్న ఎమ్మెల్యేలని పిలిపించి మాట్లాడతానని ఆయన తెలిపారు. మంత్రుల వద్ద 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని తెలిపారు. జనసేన మంత్రులు పనితీరుపై నివేదికను ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేస్తానన్నారు. ఒక మంచి ఊతం ఇస్తుంది, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇస్తుంది. ఈరోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ 1 టోటల్గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు. ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ 1 కింద అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ 1ని క్లియర్ చేశారు. ఫేజ్ 1కి 30,436.95 కోట్లు కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసే నాటికి 4,730,70,71,00,000ని ఇన్వెస్ట్ చేశాం. 4,730 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్ లో మొత్తం రిలీజ్ తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ కి అండ్ ఆర్ ఇవన్నిటికీ 1597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ డిసెంబర్ 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ECRF డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 జూన్ 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ ECRF గ్యాప్ 2 అండ్ డ్యామ్ మార్చి 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026
27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇదొక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య. దక్షిణ భారతదేశంలో వచ్చాయి. అలాంటిది రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టర్లు మార్చి ఆ కాంట్రాక్ట్ లిటిగేషన్ పడి 2009 వరకు ఆ కాంట్రాక్టులు పనిచేసింటే అయిపోయిండేది, పనిచేయకుండా అడ్డుపడ్డాడు. అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ని పిలవలేకపోయాడు. కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు, కడవని వదిలేశాడు ఆయన. తర్వాత రోసయ్య గారు కూడా చేయలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా 20-25 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఆ సమయంలో బైఫర్కేషన్ అయింది. అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ఎట్లా కాంపన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు. అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ప్రాజెక్ట్ ఇచ్చారు, చట్టంలో పెట్టారు, కానీ ఆ 7 మండలాలు ఇవ్వలేదు. ఆ 7 మండలాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైతే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్టు కాదు. అప్పుడు కేంద్రాన్ని గట్టిగా అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ 7 మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ 7 మండలాలు ఏమని అడిగాను. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, థ్యాంక్స్ టు దెమ్, 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలో కేబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇచ్చేసి రెగ్యులర్ బిజినెస్కి వెళ్తారు. అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి. అక్కడి నుంచి 28 సార్లు క్షేత్రస్థాయికి వెళ్ళారు. 82 సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం. అదొక ప్యాషన్. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అబ్సెషన్. పోలవరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం. ఇది కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ధ్యేయంతో రాత్రింబగళ్ళు పనిచేశాం. 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒకే రోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం. డయాఫామ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. 100 మీటర్ల లోతు డయాఫామ్ వాల్ని 414 రోజుల్లో పూర్తి చేశాం. స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అమరించి, అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ కట్టాం. లోయర్ అప్పర్ 2 కాఫర్ డ్యాములు కట్టాం. ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి, ఆనాటి మంత్రి, తర్వాత నితిన్ గడ్కరీ, ప్రధానమంత్రి గారికి కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం. 4,114 కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం. పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం.
ఎప్పుడు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదని పనులు ఆపలేదు. ముందు మనం రీఎంబర్స్ చేస్తే ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో ముందుకెళ్లిపోయాం. ఆ విధంగా మీరు చూస్తే 2014-19 11,762 కోట్లు ఖర్చు పెడితే 4,995 కోట్లు వాళ్ళు ఇచ్చారు. మిగిలింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాం. మళ్ళీ తర్వాత వచ్చింది ఆ డబ్బులు, అది కూడా నేను చెప్తాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే తపన, ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్ళాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది. మళ్ళా ఆ ప్రాజెక్టుకి శనిగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేం. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్కి 70 సార్లు 75 సార్లు వెళ్ళాను. ఈరోజు ఆ సిటీ అమారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. బస్సులో వెళ్ళడం, తిరగడం, బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి సెక్రటరీకి పోవడం, అవన్నీ చేసి డెవలప్ చేశాం. అదే మరి 82 సార్లు వర్చువల్గా చేసి 28 సార్లు నేను ఇచ్చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఏదో ఉంది. ఆ రోజు నేను అమెరికాకు పోతూ గడ్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి వెళ్ళాను. నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రంతా మా సెక్రటరీ వాళ్ళందరూ చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టులో లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను. వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి, మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్. ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్, కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి. అండర్స్టాండింగ్ ఇంజనీర్స్, అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్, కాంట్రాక్టర్ బిఫోర్ రెయినీ సీజన్లో అది పూర్తి చేసేసరికి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం. ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి. ఇది చరిత్ర. ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పని నిలిపేమన్నారు. కెన్ యూ ఇమాజిన్? నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే 7 మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను. అది నా దూరదృష్టి. ఆ 7 మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా ఏర్పడతాయి. ఏ పని కావాలన్నా, 1 ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి కేబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది 2 రాష్ట్రాలు వచ్చినప్పుడు. అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం. వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ టైం వస్తానే ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు. సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై 29, 2019 నోటీసులు జారీ చేశారు. అంటే సైట్లో కూడా మన కన్న తల్లులను తలపించేలా, మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేదే తమ అభిమతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దొరల గడిల ఆనవాళ్లు విగ్రహంలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రజలు అభిమతానికి తగినట్లు విగ్రహం రూపొందించే బాధ్యతను తెలంగాణ బిడ్డ అయిన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కు అప్పగించామన్నారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఈ ఏడాది డిసెంబర్ 9న విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షల మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు నాటి ప్రధాని
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోనే యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం కూడా. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 పండుగ రోజు. అందుకే ఆ రోజునే విగ్రహావిష్కరిస్తాం. ఇటువంటి అర్హుదైన అవకాశం అందరికీ రాదు. అలాంటి అదృష్టం నాకు దక్కింది. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని జూన్ 2వ తేదీనే నేను ప్రకటించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి వివిధ రకాల పరిశ్రమలు వచ్చేందుకు కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు. ఇవాళ కేంద్రం ఏపీకి 2 ఇండస్ట్రియల్ హబ్లను ప్రకటించిన నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఓర్వకల్లు కొప్పిర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మంజూరయ్యాయని వెల్లడించారు. రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతంలో ఉద్యోగాలు కల్పన అనేది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. అందుకే రాష్ట్ర సహకారంతో కేంద్రం ఇక్కడ పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. కొప్పర్తి, విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా వస్తుందని రామ్మోహన్ నాయుడు విచారించారు. ఓర్వకలు కొప్పర్తిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొప్పర్తిలో పునరుత్పాదక శక్తి, ఇంజనీరింగ్, కెమికల్, మెటాలిక్, నాన్ మెటాలిక్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్ కంపెనీలు వస్తాయని అన్నారు. ఇక్కడ 8,800 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ అటు బెంగళూరుకు, ఇటు చెన్నైకి దగ్గరగా ఉంటుందని, హైదరాబాద్కు సమీపంగా ఉంటుందని వివరించారు. గతంలో అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ 2 కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి 2014 నుంచి 19 వరకు ప్రాజెక్ట్ని సుమారు 74% వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈ రోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ తిరిగి స్టార్ట్ చేయాలి. సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈ రోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ప్రభుతానంద యోగేశ్వర్ల స్వామి వారి దివ్య ఆశీస్సులతో హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర వీధుల్లో శ్రీకృష్ణ భగవాన్ విగ్రహమును గ్రామంలో ఊరగించి ఆచార్య ప్రభుతానంద యోగేశ్వర్ల శిష్యులు బృందం ఏర్పాటు చేసి 3 రోజుల కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ప్రతిరోజు ప్రత్యేక భజనలు, భగవద్గీత పారాయణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు భజనలు నిర్వహించి మంగళ హారతులతో పూర వీధులు ఊరేగింపు చేశారు.
భక్తులు పల్లకిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులు భజనలు చేస్తూ గ్రామంలోనే చౌరస్తా గ్రామ పంచాయతీ వద్ద ఊరేగింపు కోలాటం నృత్యాలతో అంగరంగ వైభవంగా పల్లకిలో నిర్వహించారు. ఈ ఊరేగింపు పల్లకి సేవలో రైతు రక్షణ సమితి హింగే భాస్కర్ దంపతులతో పాటుగా కార్యక్రమంలో ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ సభ్యులు ఎల్కతుర్తి జమ్మికొండ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. దేవుడు నా నుండి 3 ఆత్మలు ఉద్భవించబడ్డాయి. అందుకే ఈశ్వరలింగం మీద చూడండి, ప్రతి శివాలయం లోపల 3 రేఖలు ఉంటాయి. మధ్యలున్న రేఖకు కుంకుమ పెడతారు. అంటే పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 3 ఆత్మలు నా నుండే ఉద్భవించబడ్డాయి. అంటే మనిషి శరీరం లోపల 3 ఆత్మలు ఉన్నాయి. పరమాత్మ ఏం పని చేయనటువంటి వాడు. ఆత్మ శరీరానికి శక్తిగా ఉండి జీవుడు కష్ట సుఖాలు అనుభవిస్తుంటూ అందులో కర్మ వస్తున్నది. ఆ కర్మను బట్టే జన్మ వస్తుంది. ఆ జన్మ కర్మను బట్టి ఒక జన్మలో ఒక కర్మ, ఒక జన్మలో ఒక కర్మ, ఇట్లా వేల లక్షల జన్మలు ఎత్తుకుంటూ కర్మ అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడే భూమి మీదకి భగవంతునిగా వచ్చి, ఓ జీవుడా, నువ్వు నా నుండి ఉద్యమించబడ్డావు, నా యొక్క జ్ఞానం నువ్వు తెలుసుకో, నీకు జన్మంటూ లేదు భూమి మీద, నేను ఎవరో నువ్వు గుర్తిస్తే చాలు, నేను దేవుడు, అంతటా ఉన్న దేవుడైన నేను జగద్గురువుగా వచ్చి నేను మీకు జ్ఞానం చెప్తున్నా. నా యొక్క జ్ఞానం తెలుసుకుంటే జీవుడైన నువ్వు ఈ భూమి మీదనే లేకుండా అంతటా వ్యాపించిన పరమాత్మలో అంటే మోక్షానికి పోవడం, దానికి గుర్తే మనకు భగవద్గీత దేవుడు అందించడం జరిగింది. మానవ శరీరము పంచభూతాలతో నిర్మించబడ్డది. ప్రకృతి పరమాత్మ, నాశనంగాని ప్రకృతి ఉన్నది, పరమాత్మ ఉన్నాడు. అంటే మనకు ప్రకృతి తల్లిగా ఉన్నది, పరమాత్మ తండ్రిగా ఉన్నాడు. శరీరము నాశనంగాని ప్రకృతి నుండి మన శరీరము తయారు చేసిండు. ఈ శరీరం ఎప్పటికైనా అంతరించిపోయేదే. కాలం గడిచిన కొద్దీ శరీరము ముసలితనం అయిపోతున్నది. కాబట్టి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు భగవద్గీత చదవండి. ఆ దేవాది దేవుడైన ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకోండి. ఈరోజు మన సూరారంలో ఇంత గొప్పగా అంగరంగ వైభవంగా చేయడానికి కారణము ఈ కృష్ణ పరమాత్మ అందరికీ తెలియబడాలి. అందరూ కూడా ఆ భగవంతుని తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ దేవుడే నాకు గొప్ప సంకల్పాన్ని కలిగించి ఈరోజు సూరారం గ్రామంలో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరంతా పల్లకి ముందు ఆ దేవుడిపై సామాజిక న్యాయానికి సమన్వత విలువలకు సామూహిక వివాహాలు ఒక తాత్కాలికంగా నిలుస్తాయని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కలు అన్నారు. కేరళ రాష్ట్రంలో అలప్పుజ నియోజకవర్గంలోని ఓ చిరా పరబ్రహ్మ దేవాలయంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆహ్వానం సూచన వరకు డిప్యూటీ సీఎం కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె రాజన్, పశుసంవర్ధక శాఖ మంత్రి మణి, ఎమ్మెల్యే రమేష్ చెన్నితల తదితరులు ఉన్నారు. ఓ చిరా పరబ్రహ్మ ఆలయంలో బుధవారం సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. And while leaving this place, I will carry moments of feeling and the spirit of this place and the noble cause of the place, what we have been doing, and try to rise in my state and inculcate this kind of noble activity even in our state of Telangana also. In closing, I would like to reiterate that events like today are reminding us of our state responsibility to ensure that our society is one where everyone, regardless of their background, has the opportunity to live with dignity and respect. It is our duty to uphold these values in every aspect of our government, in every policy we implement, and in every action we take. I thank you and may the blessings of Pujya Parabrahma be upon all of us. I definitely assure you, the spirit and the noble cause
which are being బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించే అదృష్టం నాకు దక్కింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. ఒకే వేదికపై 400 వివాహాలు, పెళ్లి పెద్దలు డిప్యూటీ సీఎం భట్టి. పూర వీధుల్లో శ్రీకృష్ణ భగవాన్ ఊరేగింపు, ప్రబోధానంద యోగీశ్వర్ల శిశు బృందం.